హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనము ఏ ఊరు? మంతంగౌరి. మీ పేరు చెప్పండి. నా పేరు రమాత్ రవీందర్. ఓకే, ఏ గ్రామము? మంతంగౌరి గ్రామం. మంత్రంగౌరి మండలము యాచారం మండలం, డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏమన్నా బోర్ వేసారు? వేయించిన. ఎంత వేసినారు? 620 ఫీట్లు వేయించిన. ఓకే, 620 ఫీట్లు. ఎట్లా, ఏ మెథడ్ ద్వారా చూశారు మీరు? కొబ్బరికాయతో చూసి. సార్, కొబ్బరికాయ మెథడ్తో చూసారా? కొబ్బరికాయ మెథడ్తోని ఆల్మోస్ట్ చూసేసి ఒక 620 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేయడం జరిగింది. ఆ డ్రిల్లింగ్ మేరకు వచ్చేసి ఏమన్నా పొరలు గిట్ట ఏమన్నా తలిగినాయి? వచ్చినా ఒక 80 ఫీట్ల కొన్ని వచ్చినాయి. ఓకే, 320 ఫీట్ల కొంచెం ఇట్లా పొరలాగా వచ్చిందన్నారు కానీ అలా రాలేదు. ఓకే, ఓన్లీ 80 ఫీట్లు వచ్చిన వాటర్ అవి. ఓకే, ఒక 80 ఫీట్స్లో తలిగిన ఒకటే ఉంది కానీ వేరేదైతే ఎక్కడైతే ఏమీ లేదు. అలానే మోటార్ దింపినాం ఇప్పుడు. ఓకే, రీసెంట్గా మొత్తం మొన్న వేయించిన. మోటార్ దింపిన 400 ఫీట్లు వేసినా కానీ ఓకే, ఓన్లీ ఇట్లా పోసి అయిపోతుంది, నల్ల పోసినట్టు వస్తుంది. ఓకే, అంటే పోస్తుంది కానీ తక్కువ వస్తుంది, చాలా తక్కువ. అది కూడా నల్లలాగా పోసినా ఆగిపోస్తుంది. ఓకే ఓకే, అంటే అది మనకు ఆ వాటర్ అవసరం రాదని? అవసరం లేదు అంటే ఆ మోటార్కు ఆ వాటర్కు కెపాసిటీ సరిపోతుంది. దానికి సింకింగ్ లేదన్నట్టు, అంటే పోసే ఊరేదానికి పోసేదానికి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు మమ్మల్ని మీరు ఎట్లా సంప్రదించారు? మేము ఎట్లా తెలిసినాం మీకు? అంటే ఇక్కడ ఇంతకుముందు మా ఊర్లో 2-3 చూసిపోయారంట మీరు. ఓకే, అది చూసిన సక్సెస్ అని చెప్పినున్నారు. ఓకే, వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని మీకు ఫోన్ కాల్ చేసి. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మంత్రంగౌరిలో మనము కొందరికి చూచడం జరిగింది. వాళ్ళు కూడా రెండు బోర్లు వేసేసుకొని ఫెయిల్యూర్ చేసుకున్న సమయంలో కూడా వాళ్ళు మనలా సంప్రదించడం జరిగింది. సంప్రదించిన మేరకు వచ్చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేసి మనము ప్రశాంతంగా వెతికి వాళ్ళకు పాయింట్లు ఇచ్చేసి వాళ్ళని సక్సెస్కు తోవకు తీసుకెళ్ళినాము. ఆ మేరకు అయితే ఏమైందంటే, మనం వచ్చినాక ఇప్పుడు రవీందర్ అన్నకు కూడా ఏంటంటే వాళ్ళ తరపుకి వెళ్ళి చూసిన తర్వాతనే మనలా సంప్రదించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ బోర్లు వాళ్ళ మంచిగానే పోస్తున్నాయి. వచ్చేసినాము ఆల్మోస్ట్. మీది ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాల ఆల్మోస్ట్ వరి కోసేసినాం, అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఎకరాల వరకు ఆల్మోస్ట్ మనము చూడడానికి వచ్చినాము. ఈ అన్నగారికి ఒకసారి చెక్ చేసేసి ప్రకారము మనం ఎక్కడెక్కడ ఏం సంగతి అనే దాని ప్రకారం అయితే 2 విషయాల ప్రకారం ఏంటంటే, అయితే మనము ఇక్కడ ల్యాండ్లో ఉన్న వాటర్ ఉందా లేదని ఎక్కడ ఎవరికి తెలియదండి, ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఏదున్నా ముఖం ముందరనే ఏదన్నా చెప్పడం. మనము భూమిలో ఉన్న పొరలను మాత్రమే తెలుపగలం. ఆ పొరలు ఎన్ని ఉంటాయి, ఏమొస్తుంది, ఎన్ని ఫీట్లకు వస్తుంది, ఏం సంగతి అనేది దాని ప్రకారమనే మనము చెప్తాము. దాని ప్రకారమే డ్రిల్లింగ్, అంటే మనకు మంచి పొరల్స్ చేసింది అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుంటే డ్రిల్లింగ్ ఆప్షన్ ఇచ్చేస్తాము. నీకేంటంటే దీంతో ఏంటంటే రైతు అనేది మోసపోకుండా, అంటే రైతు అనేది డబ్బులు ఖర్చు పెట్టుకొని వృధా కాకుండా దాన్ని మాత్రమే మనం చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే నేను ఏదో గుడ్డి ఏదో చెప్పేస్తాం, చేసుకుంటాము. ఇప్పుడు మామూలుగా ఏదో చిన్న దాంతో పోయేదానికోసం ₹1,00,000 2 లక్షల వరకు మీరు పెట్టుకుంటే నష్టపోతారు, తర్వాత ఇబ్బందులు పడతారు. అయితే ఆ మేరకు మనం ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే కింద ఉన్న పొరల్ని దెవలాడతాము. ఆ పొరల మేరకు వచ్చిన తర్వాత ఎంత వస్తుంది, ఏం సంగతి అని వచ్చిన తర్వాత లాస్ట్లో రైతుతోని మాట్లాడి రైతు మేరకు మనం ఏం చేస్తామంటే ఏమేముంది, ఏం సంగతి అనేది రైతుకు చెప్తాము. రైతు నుంచి మనం ఎట్లా చేయాలనేది కూడా లాస్ట్లో మనం స్కాన్ చేసినాక రిపోర్టు మనం ఎక్కడైతే మనం చూస్తామో అది పెట్టిన తర్వాత రిపోర్ట్స్ దాని ప్రకారం ఎంత ఇస్తున్నాము, ఏం సంగతి అనే దాని ప్రకారం మనకు చెప్తాము. దాని గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు, క్లియర్ కట్ ఉంటుంది. చెప్పేస్తే దాంతో మాట్లాడేస్తాం అట్లా అన్నాడు. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, సార్ మీరు వాటర్ మీకు కనిపిస్తుందా అంటే, కొంతమంది లాజిక్ సిస్టమ్స్ అడుగుతుంటారు. అంటే కావాలడిగినా వాళ్ళు తెలియక అడిగినా వాళ్ళని డౌట్ని మనం క్లియర్గా చేయడమే మన పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈ విషయాలు అయితే మనము రవీందర్ అన్నతో షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. మన అగ్రోవా డిటెక్టర్ని షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మీరు షేరింగ్ సిస్టమ్స్ ఇస్తున్న ఏంటంటే నేను కూడా మంచి కొన్ని వీడియోలు చేసేసి మీకు కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రతి వచ్చిందాన్ని మొత్తం షేర్ చేస్తాం, ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో నేను పంపిస్తాను అని చెప్పేసి మన అగ్రోవా డిటెక్టర్ తరఫున తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము ఒక బోర్ పాయింట్ నిర్ధారించిన సమయంలో ఆ బోర్ పాయింట్ని మనము చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరేను ఏడైనా సరేను ప్రతి దగ్గర ఎక్కడైనా సరేను మనం ఏంటి అంటే ఒక రైతుకు మనం ఒక బోర్ పాయింట్ నిర్ధారిస్తున్నాము అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలనుకుంటే ఇంకా కంపల్సరీ గెట్టు నుండి ఒక 10 ఫీట్లు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఒక ల్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటుంది. అంటే ఒక 3 దిక్కుల 4 దిక్కుల ల్యాండ్ ఉంటుంది, మధ్యన రైతు ఉంటాడు. అప్పుడు సమయంలో ఏం చేస్తామంటే మరీ మన గెట్టు దగ్గరికి తీసుకుపోయిన సమయంలో ఏం చేస్తారంటే ఆ గెట్టు దగ్గర వేసినప్పుడు ఏమైందంటే ఈ రైతుకు ఆ రైతుకు కొన్ని చిన్న సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గెట్టు నుండి ఒక 10 ఫీట్లు ఖచ్చితంగా 10 ఫీట్లు తీసుకొనే సర్వే చేస్తుంటే మనం ఏదైనా బోర్ సక్సెస్ చేసినా అని రేపన్నాడు రైతుకి ఏదైనా పెట్టినా చేసినా కానీ మనం సక్సెస్ రేటింగ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అలా జరిగిపోతుంటుంది. ఎందుకోసం జరుగుతుంది అని అంటే మనము ఇప్పుడు అప్పుడు ఏమైందంటే రైతు దగ్గర ఉన్న సమయంలో ఏంటంటే కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల రైతు ఇబ్బంది పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఒక 10 ఫీట్స్ ఒక 10 ఫీట్లు సజ్జ 10 ఫీట్ల గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీ. 10 ఫీట్ల గ్యాప్ ఇచ్చి చేసినప్పుడు ఏమైంది అంటే అప్పుడు మనము రైతుకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు మనకు. ఎందుకు ఎలా ఉండదు అనే సమక్షంతో ప్రకారం ఏం చేస్తామంటే మనము అప్పుడు చేసినప్పుడు ఏంటంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు. అన్నగారికి అయితే మనము 2 పాయింట్లు అయితే చూసినాము 2 ఎకరాల జాగాలో. ఈ 2 ఎకరాల జాగా ప్రకారం అయితే మనము ఒకసారి PQW2 మిషన్తోనే మనము స్కాన్ చేస్తున్నాము. ఆ స్కాన్ మేరకు రిపోర్ట్ మేర ప్రకారము అన్నగారికి ఏ విధంగా దాని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్కాన్ చేసినాక రిపోర్ట్ తీస్తాము. రిపోర్ట్ మేరకు అయితే ప్రకారం అయితే ఆ రిపోర్ట్ దాన్ని చూసినాక ఎలా వస్తుంది ఏం సంగతి అనేది మనకు ఆ మేరకు చూసుకుంటాము. రైతుని ఆనంద పెట్టుకోవడం, రైతు కోసమే మనం సేవ చేయాలి, రైతు సమీక్షలో ఉండాలనే ఆలోచనతోనే మాత్రమే మనం ముందుకు రావడం జరిగింది. ఎవరైతేనా ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రైతు కోసం పనిచేయండి. రైతే రాజు అని అంటాడు, కానీ ఆ రాజు రైతు కాదు చేసినది. మనం ఈ మధ్యలాంతరంగా అందరూ తింటుంటారు చేస్తుంటారు, రైతుని నిండా ముంచి వెళ్ళిపోతారు. దానికోసమైతే కాదు. దయచేసి ఎవరైనా సరేనా ఎప్పుడైనా సరేనండి ఏదైనా ఉంటే రైతుకు సాయం చేయండి, రైతు మంచి కోరండి. రైతు మంచి పంట వండుకుంటే చేసుకుంటే మనకు కూడా ఆనందపరుస్తాము, అభియోగపరుచుకుంటాము. ఎక్కడెక్కడ ఏదున్నా ఏం సంగతున్నా చేసుకోగలుగుతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరేను రిపోర్ట్ దాన్ని చూసినాక ఆ రిపోర్ట్ మేరకు అయితే చూద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.